హలో అండి, వెల్కమ్ టు రమాస్ కిచెన్. ఓట్స్ తెచ్చుకున్నారండి, ఇవి పాలల్లో కలుపుకొని తినడానికని. అవేమో అట్లాగే ఉండిపోయాయి 2 months నుంచి ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తూ చూసి ఇవి ఏం చేయాలని ఆలోచన వచ్చి కొద్దిగా వేయించాను. వేయించిన తర్వాత దీళ్ళను దూరగా చల్లార్చి మిక్సీ పట్టాను. మెత్తగా పౌడర్ బట్టి ఒక బౌల్లోకి తీసుకున్నాను. తర్వాత దీనికి సరిపడంత బెల్లం అంటే 400 గ్రాములు తీసుకున్నా. అది మెత్తగా చేసి పిండిలో కలిపేసుకోవాలి, ఉండలు లేకుండా. మళ్ళీ మిక్సీ తిరగదు కదా. మెత్తగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పౌడరు మెత్తగా చేసుకోవాలి. మిక్సీ పట్టుకొని అట్లా ఫైన్గా అట్లా ఉండాలి. బెల్లం ఏమి ఉండలు లేకుండా చేసేసుకోవాలి. ఒక 10 యాలకులు వేసాను. అది వేస్తే మంచి స్మెల్ ఉంటుంది కదా, బాగుంటుంది స్వీట్ అని. ఇలా అంతా కలిపేసుకోవాలి. కలిపేసుకొని పక్కన పెట్టేసి ఒక దాంట్లో నెయ్యి వేసుకొని, నెయ్యి కరగాలి. బాగా కరిగిన తర్వాత బాదము చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి కొద్దిగా దూరగా వేయించుకోవాలి. పిల్లలకు చాలా హెల్తీ ఫుడ్, హెల్తీగా ఉంటుంది బాగా. పిల్లలకి రోజు ఒకటి ఇస్తే మంచిగా తినేస్తారు. సున్నుండలకి ఎలా అయితే నెయ్యి వాడతాం అలానే ఇప్పుడు జీడిపప్పులు కూడా కట్ చేసినవి వేసుకోవాలి. అన్నీ పౌడర్లోకే తీసేసాను ఒకేసారి. తీసేసుకొని ఇదే నెయ్యి కూడా దీంట్లో పోసేసి గరిటె పెట్టి కలుపుకోవాలి. వేడిగా ఉంటుంది కదా, అంతా మిక్సీ చేయాలి బాగా. ఇంకా కొద్దిగా నెయ్యి వేసి సున్నుండలకి ఎలా వేస్తామో అలానే పడుతుంది దీనికి కూడా. ఇలా అంతా కలిపేసుకొని బాగా వేడి చల్లారిన తర్వాత చేత్తో కలుపుకుంటేనే మనకు బాగా కలుస్తుంది. అంతా బాగా మిక్స్ కావాలి. ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేసాం కదా అన్నీ. అయినాక లడ్లు చుట్టుకోవాలి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో. ఈ నట్స్ పిల్లలు బాగా ఇష్టపడతారు కదా, అవి ఎక్కువ వేసాను దీంట్లో. ఈ సైజు మన పిల్లలు తినేదాన్ని బట్టి సైజు ఈ లడ్లు చేసుకుంటే చాలా బాగుంటుంది, హెల్దీ ఫుడ్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేస్ట్ ఎందుకు అనుకున్నప్పుడు ఇట్లా పడేయకుండా ఇట్లాంటివి చేసి పెట్టేయచ్చు పిల్లలకి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.